ఆనమబ్బులు ఉరుకొచ్చుడుతోని మన తాన వాతావరణం జరంత చల్లబడ్డది గాని దేశం మీది బాజుకు దంచుతుంది ఎండ. ఢిల్లీలోనైతే 30 ఏండ్లలా ఎండడు కొట్టనంత ఎండ చంపుతుందంటే చూడురిగా ఎట్లున్నదో. ఇక నీళ్ల తిప్పల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పబ్లిక్ అంటే ఏదో ఓ ఇకమతి వేసి తిప్పలు తప్పించుకుంటుండొచ్చురు. మరి జీవాల పరిస్థితి గందుకే గీళ్ళు గీ కార్యం పెట్టుకున్నారు. సారు తెంపుకుంటిచ్చుడు, కోతులు అందుకొని పోవుడు. అటు ఆ అన్నల్ సుత నపరో దిక్కు నిలబడి కోతులకు అరటి పండ్లు వంచుతుర్రు. హగో పసలకు సుత దాన ఎంత పాయిరంగా తినిపిస్తున్నాడో. చేతిలా ఈ నిత్తులు పోసి పట్టుకుంటే కోతి చూడుర్రి ఎట్లా గుమ్ముతుందో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా జీవాలకు దానా నీళ్లు పెడుతున్నాడు గీ పోలీసారు. ఆనాకాలం జొర్రిన మీది బాజుకు ఎండలు గట్టిగానే అరుచుకుంటున్నాయి. జీవాలకు తిప్పలు రావద్దని గీ తీర్ల తన్లాడుతున్నాడు అన్నట్టు. ఇక గిటి చూడుర్రి. భారెవ్వా 6 కొట్టింది షెల్లెమ్మ. ఒగలెనక ఒగలు వంతులు పెట్టుకొని బ్యాటింగ్ చేస్తుర్రు. కానీ ఇండోర్ స్టేడియం అనుకునేరు. ఇంట్లోనే ఆట అయినాక ఇక ఫోన్లు పట్టుకొని కూకుంటుర్రు. ఎక్కడోళ్ళు అక్కడ ఫోన్లు పట్టుకొని ఆటలాడు, వీడియోలు చూసుడు. అది సుత బోర్ కొడితే టీవీలో సినిమాలు చూసుడు. అన్న సుత ల్యాప్టాప్ ముంగట పెట్టుకొని ఇంటికాంచే పనిచేస్తున్నట్టున్నాడు. ఇండ్లకెళ్ళి బయటికి పోతట్టు లేదు. మరి రాజస్థాన్ రాష్ట్రంలో ఎండల బుగులకు పబ్లిక్ అంతా ఇండ్లలోనే ఉంటుర్రు. పిల్లల పార్కు చూడుర్రి ఒక్క పురుగు లేదు. జప్పున ఆనలొస్తట్టు చూడు దేవుడా అని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కలంతా పొలాల కడ పూజలు చేస్తుర్రు. ఈ పాటికే రావాలే, ఇంకా రాలే, ఒక డల్లన్న పడితే మంచిగుండు, వ్యవసాయం పనులు చాలు చేద్దుమని రైతన్నలంతా మొగులు మీదికి చూస్తుర్రు. గిట్లున్నదుల్లా దేశం మీది బజుకు.